ఇంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరో తెలుసా? ఆయుర్వేదంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న మన డాక్టర్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్న సమస్యల్ని ఆయుర్వేద పరంగా ఎలా నయం చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు ఎక్కువ అంటే పెద్దవాళ్ళకే కాదు, చిన్న వాళ్ళలో కూడా అంటే ఈ కాలేజ్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. మోకాలు నొప్పులు ఎక్కువ వింటూ ఉన్నామనమాట. ఊరికే కూర్చున్నా సరే అబ్బా నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఈ మోకాలు నొప్పులు ఎందుకు వస్తుంటాయి? అండ్ మోర్ ఓవర్ మార్కెట్‌లో కూడా మనం చూసుకుంటూ ఉంటే మోకాలు నొప్పులకి ఆయిల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. అవి చూసుకుంటే ఎక్కువ రేట్ ఉన్నాయి. అంత కొంతమంది ఎఫర్ట్ చేయలేక భరించడం తప్పితే ఏం చేయలేకపోతున్నారు. సో, మన ఇంట్లోనే ఆ మోకాలు నొప్పికి సంబంధించిన ఆయిల్ ఏదైనా ప్రిపేర్ చేసుకోగలుగుతామా డాక్టర్ గారు? నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. హ్మ్. ఈ మధ్య కాలంలో మరి చాలా మందిని విపరీతంగా వేధిస్తున్నాయి. హ్మ్. పూర్వకాలం అయితే ఏదో ఒక వయసు వచ్చిన తర్వాత ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చేది. పాపం వాళ్ళు దాంతోనే ఇబ్బంది పడేవాళ్ళు. హ్మ్. హ్మ్. రోజులు గడిచేవి. హ్మ్. కానీ చిన్న వయసు నుంచే 15, 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు హ్మ్. సర్వసాధారణమైనటువంటి పరిస్థితి రోజు రోజుకి ఎక్కువైపోతుందమ్మా. అవునవును. కాబట్టి దీనికోసం అని చెప్పేసి ఏదన్నా మరి తాత్కాలిక ఉపశమనం కోసం ఏదైనా ఆయిల్స్ వాడదాం అనుకున్నా మరి కనీసం ఒక 50 ఎంఎల్ లేదా 100 ఎంఎల్ ఆయిల్ దాదాపు రూ. 70, రూ. 100, రూ. 150 కంపెనీస్ని బట్టి కూడా ఉన్నాయమ్మా. అవును. సో మరి అందరూ వాడుకోవాలని ఇబ్బంది, ఒక్కరు రోజు వాడుకోవాలన్నా హ్మ్. కామన్ మ్యాన్కు అందని ద్రాక్ష పండు. అవునవును. సో కొన్ని కొన్ని ఆయిల్స్ మంచిగా పనిచేసేవి కూడా ఉన్నాయి. హ్మ్. కానీ మరి అందరికీ అందుబాటులో లేకపోవడంతో చాలా మంది పాపం వాటిని సద్వినియోగం హ్మ్. చేసుకోలేకపోతుంటారు. హ్మ్. కానీ ఏది ఏమైనప్పటికీ మరి మన ఇంట్లో దొరికే పదార్థాల మీద అవగాహన కలిగి ఉంటే, మన ఇంట్లోనే అలాంటి ఆయిల్స్ తయారు చేసుకుంటే, హ్మ్. మరి ఏమాత్రము మార్కెట్‌లో దొరికేటువంటి ఆయిల్స్‌కి తీసిపోయినటువంటి గుణాన్ని మనం తయారు చేసుకున్నటువంటి ఆయిల్ ద్వారా కూడా పొందవచ్చమ్మా. హ్మ్. ఎలాగంటే సింపుల్ చెప్తాను చూడమ్మా. అన్నీ మనకు తెలిసినటువంటివే. ఆహ్, చాలా త్వరగా పనిచేస్తాయి. తయారు చేసుకోవడం ఈజీ, హ్మ్. వాడడం ఈజీ, రిజల్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. హ్మ్. సో ఎలాగంటే అమ్మా, ఒక చిన్న పాత్రలో హ్మ్. 250 ఎంఎల్ కొబ్బరి నూనె తీసుకోవాలమ్మా. హ్మ్. కోకోనట్ ఆయిల్. హ్మ్. సో 250 ఎంఎల్ కొబ్బరి నూనెలో ఒక 40 గ్రామ్స్ వామును కాస్త వేయించేసి చేసినటువంటి పొడేసేయాలి. హ్మ్. అర్థమైంది కదమ్మా. హ్మ్. 250 ఎంఎల్ కొబ్బరి నూనె తీసుకోవాలి ఒక చిన్న పాత్రలో. హ్మ్. దాన్ని పొయ్యి మీద పెట్టేసేసి ఒక 40 గ్రామ్స్ వామును వేయించేసేసి పొడి చేసి పెట్టుకోవాలమ్మా. హ్మ్. హ్మ్. పచ్చిదైనా పర్లేదు, వామును జస్ట్ పొడి హ్మ్. చేసుకున్నా సరిపోతుంది. హ్మ్. లేకపోతే వేయించి అయినా పొడి చేసుకోవచ్చు. హ్మ్. సో అదేసేసి కొబ్బరి నూనె కాస్త వేడెక్కిన తర్వాత, అంటే కొబ్బరి నూనె వేడెక్కేసేసి కొద్ది కొద్దిగా పొగలు రావడం మొదలయ్యేటువంటి స్టేజ్ వచ్చినప్పుడు దాన్ని హ్మ్. దించేసేయాలి. హ్మ్. దించిన తర్వాత అందులో ఒక 25 గ్రామ్స్ వరకు హారతి కర్పూరం పొడి కలిపేసేయాలి హ్మ్. అమ్మా. హ్మ్. కాబట్టి పొయ్యి మీద ఉన్నప్పుడు మాత్రం హారతి కర్పూరం పొడి కలపకూడదమ్మా. హ్మ్. హ్మ్. పాత్రను కిందికి దించిన తర్వాత ఒక 25 గ్రామ్స్ అప్రాక్సిమేట్గా తీసుకొని జస్ట్ చేత అలాగంటే పౌడర్ అయిపోతుంది. హ్మ్. దాన్ని అందులో వేసి మూత పెట్టాలి. హ్మ్. హ్మ్. సో వేడి చల్లారే లోపు కర్పూరం హ్మ్. కర్పూరం అంతా కరిగిపోతుందమ్మా. ఓకే. సో కర్పూరం అంతా కరిగిపోతుంది వేడి చల్లారే లోపు. హ్మ్. సో ఆ విధంగా వేడి చల్లారిపోయిన తర్వాత ఆ యొక్క పదార్థం అంతా బాగా కలిపేసేసి ఫిల్టర్ చేసేసి హ్మ్. ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. హ్మ్. బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఆయిల్ అతి చౌకైన దొరికే రెడీ అయిపోయింది. ఓకే. చాలా చీప్ అమ్మా, అంతే కదమ్మా. అవునవును సార్. కొబ్బరి నూనె, వాము, కర్పూరమే కాబట్టి అది పెద్ద వాటితో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ అమ్మా. అవును. అవును. సో మనకి బాగా పావు కిలో మెడిసిన్ ఆయిల్ రెడీ అయిపోతుంది అవును. ఇంచుమించు. అవును. అవును సార్. సో దీన్ని మోకాళ్ళ నొప్పి ఉన్నటువంటి వాళ్ళు, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు మోకాళ్ళ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలమ్మా. హ్మ్. మరి హార్ష్గా మరి గట్టిగా మర్దన చేయకుండా జస్ట్ జెంటిల్ మసాజ్. హ్మ్. అట్లా సమస్య తీవ్రంగా ఉంటే 2 సార్లు ఆ విధంగా చేయాలి. సమస్య కొద్దిగా ఉంటే జస్ట్ రోజు ఒక్కసారి చేసిన సరిపోతుంది. ఓకే. ఈ విధంగా చేయడం వల్ల ఈ చిటికె వేసినట్లు క్షణంలోనే వెంటనే తక్షణమే ఆ నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఓకే. అదమ్మా. సార్, అలానే బయట మార్కెట్‌లో మనకి పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ అవైలబుల్ ఉంది. సో, బట్ మన వాళ్ళకి తెలవదు ఏ మాత్రలు అంటే ఇంటేక్‌గా ఏం తీసుకోవాలి మోకాలు నొప్పి తగ్గడానికి అని చెప్పేసి అవగాహన లేక ఏవేవో తీసుకుంటూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇంటేక్‌గా తీసుకోగలిగిన టాబ్లెట్సా? లేకపోతే ఇంకేమన్నా మీకు తెలిసింది ఏదైనా ఉంటే తెలియజేస్తారా అండి? కొన్ని కొన్ని ఔషధాలైతేమా కొన్నాళ్ల పాటు తప్పని పరిస్థితుల్లో వైద్యుల యొక్క సలహా లేకుండా కూడా కొన్ని కొన్ని ఔషధాలు వాడుకోవచ్చమ్మా. హ్మ్. అలా అని చెప్పేసి ప్రతి ఔషధం నేను వైద్యం సలహా లేకుండా నేను ఏదో పుస్తకంలో చూసి వాడుకుంటాను, షాప్లో హ్మ్. అడిగి తీసుకొని వాడుకుంటానని చేయకూడదమ్మా. హ్మ్. వాళ్ళకై వాళ్ళు వాడదగినటువంటి ఔషధాలు మాత్రం చెప్తాను చూడమ్మా. హ్మ్. సో సర్వసాధారణంగా రాస్నాది గుగ్గులు అని చెప్పేసి ఔషధం దొరుకుతుందమ్మా. హుహు. రాస్నాది గుగ్గులు హ్మ్. దాని పేరు.
అవి టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి. ఓకే. రాస్నాది గుగ్గులు. హ్మ్. సో మాత్రలు గిన సన్నగా ఉన్నట్లయితే రోజు ఉదయం 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు ఆహారం తర్వాత వేసుకోవాలమ్మా. హ్మ్. మాత్ర పెద్దగా ఉన్నట్లయితే రోజు ఉదయం 1, రాత్రి 1 సరిపోతుంది. హ్మ్. రాస్నాది గుగ్గులు అనేటువంటి మాత్ర మింగేసేసి, హ్మ్. లేకపోతే మాత్రలు సన్నవైతే 2 అని చెప్పాను కదా, హ్మ్. మింగేసేసి అనుపానంగా సర్వసాధారణంగా మనం ఏదైనా టాబ్లెట్స్ మింగినప్పుడు వాటర్ తాగుతాం కదమ్మా, హ్మ్. హ్మ్. అలా కాకుండా ఈ టాబ్లెట్స్ మింగినప్పుడు దీనికి అనుపానంగా ఏం చేయాలంటే అశ్వగంధారిష్ట అనేటువంటి ఔషధాన్ని వాడుకోవాలి. ఓకే. అశ్వగంధారిష్ట. హ్మ్. సో ఇది మనకు లిక్విడ్ ఫామ్లో దొరుకుతుందమ్మా. హ్మ్. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ప్రతి చోట అమ్ముతారు. హ్మ్. అశ్వగంధ అనేటువంటి ఔషధాన్ని ప్రధానంగా ఉపయోగించి తయారు చేసినటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో, ద్రవరూప పదార్థం ఏదైతే ఉందో, హ్మ్. దాన్ని అశ్వగంధారిష్ట అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో విక్రయిస్తుంటారు. హ్మ్. సో ఈ అశ్వగంధారిష్ట అనేటువంటి ఔషధాన్ని 10 ml లిక్విడ్, 10 ml వాటర్ ఓకే. కలిపేసేసి ఒక సీసాలో కానీ, ఒక గ్లాసులో కానీ, అదే ఒక గ్లాసులో హ్మ్. హ్మ్. సో టాబ్లెట్ మింగేసేసి ఆ లిక్విడ్ తాగేశారు. హ్మ్. ఈ విధంగా రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల క్రమక్రమంగా మోకాళ్ళ నొప్పి వల్ల కలిగేటువంటి బాధ, పోటు, మంట, సలుపు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయమ్మా. హ్మ్. ఇంకోటి ఏంటంటే ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికమ్మా, ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఆలోచన హ్మ్. చేసినప్పటికీ ఈ మోకాళ్ళ భాగంలో నొప్పి అనేటువంటిది ఏర్పడిందంటే, నొప్పి హ్మ్. అనేటువంటి సమస్య కలిగిందంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుందమ్మా. ఈ హ్మ్. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ మోకాళ్ళ భాగంలో మరి సైటోకైన్స్, ఇంటర్లూకిన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి హ్మ్. అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఓకే. ఎప్పుడైతే ఈ హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఆ యొక్క మోకాళ్ళ భాగంలో ఉత్పత్తి అవుతాయో, ఆ యొక్క ప్రభావం చేతనే హ్మ్. మోకాళ్ళ భాగంలో పోటు, నొప్పి, సలుపు, బాధ, అసౌకర్యము, వాపు ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయమ్మా. హ్మ్. హ్మ్. కాబట్టి ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను తగ్గించేసేస్తాయి. హ్మ్. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ తగ్గిపోతుందో, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి ఈ యొక్క పదార్థాలు ఫ్రీ రాడికల్స్ ఇప్పుడు నేను హ్మ్. చెప్పినటువంటివి హ్మ్. తగ్గిపోతాయి. హ్మ్. ఈ యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది. సో ఓకే. ఇవన్నీ సేఫ్టీగా పనిచేస్తాయి. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి హ్మ్. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ వీటి యొక్క ప్రభావము దేహంలో సదా ఉంటూ, సదా కాపాడుతూ, సదా ఆరోగ్యాన్ని రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఓకే. ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి నిరభ్యంతరంగా, నిరపాయకరంగా ఇలాంటి ఔషధాలు వాడుకోవచ్చు. కానీ కొన్ని ఔషధాలు మాత్రం ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణను వాడుకోవాలమ్మా. ఓకే. డాక్టర్ గారు అంటే మీరు చెప్పే చిట్కాలు గూడా ఎలా ఉన్నాయంటే, చాలా సింపుల్‌గా, ఈజీగా అంటే ఎలాంటి వాళ్ళైనా సరే చేసుకోగలిగేంత ఈజీగా తెలుపుతున్నారు. చాలా థాంక్స్ అండి. అంటే తెలియక యెస్. చాలామంది ఎంతో కాలం నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉండుంటారు. మైట్ బీ మీరు చెప్పిన చిట్కా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. అలాగే చూస్తున్నారు గదా! చూసేవాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. మీకు ఉపయోగపడితే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేశారంటే ఇంకో 10 మందికి తెలుస్తదనమాట. అలాగే ఎవరైతే చూస్తున్నారో మీకు ఇంకేమైనా సమస్యలుంటే నిర్మొహమాటంగా కామెంట్ సెక్షన్‌లో తెలిపారనుకోండి. నెక్స్ట్ మళ్ళీ డాక్టర్ గారితో మాట్లాడి వాటికి సంబంధించిన చిట్కాలు మనం తెలుసుకుందాం. థాంక్స్ డాక్టర్ గారు. ఓకేమ్మా.